టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు రాలేదు. ఇద్దరికే కదా ఇద్దరు Incoming call from Yakachala Suresh Yakachala. రక్షించాలే ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్యవస్థను కాపాడాలి, ఎన్నికల వ్యవస్థను ప్రజాస్వామ్యాన్ని. అధికార పార్టీ నశించాలి, అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, రైతుల మీద దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి, పాడి రైతుల మీద దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి, పాడి రైతుల మీద దండయాత్ర చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి, దాడి చేసిన గుండాలను వెంటనే చర్య తీసుకోవాలి, సిఐ పైన వెంటనే సిఐ పైన వెంటనే అధికార పార్టీ నశించాలి, అరెస్ట్ చేయాలి, దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి, రైతుల మీద దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి, పాడి రైతుల మీద దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి, పాడి రైతుల మీద దండయాత్ర చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి, దాడి చేసిన గుండాలను వెంటనే చర్య తీసుకోవాలి, సిఐ పైన వెంటనే సిఐ పైన వెంటనే రండి, అది కరెక్టే సార్. పాల సొసైటీకి సంబంధించి ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలు జరగకుండా అవాంతరాలు సృష్టించాలని 4 రోజుల నుంచి ముందస్తు ప్లాన్గా చేస్తున్న సందర్భాన్ని కూడా సంబంధిత అధికారులకు, పై అధికారులు అందరికీ కూడా వివరించడం జరిగింది. అయినా మేము కేసులు మా వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకుపోయినా కేసులు పెట్టినా కూడా వాటిని పట్టించుకోకపోగా మాపైనే భయపెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సందర్భం ఉంది. రాత్రులు మా ఇళ్ళ మీద దాడులు చేసి మమ్మల్ని ఇప్పటికీ మా వాళ్ళు ఇంకా పరారై బయట ఉన్నారు. అయినా ప్రజల యొక్క తీర్పును చేసావహించడానికి ఈ కౌంటీ ఎలక్షన్ అయితే జరగాలని మేము మొదటి నుంచి మా రైతులతో అందరితో కూడా, పాడి రైతులందరితో కూడా మేము ఇక్కడ ఉన్నాం. వాళ్ళు పోయి ఓట్లు వేసారు. ఆ కౌంటింగ్ను కూడా ఈరోజు జరపమంటే ఎట్లనైనా చేసి అరాచకం సృష్టించిన వాళ్ళని దగ్గర పెట్టుకొని మళ్ళీ ఏదో ఒక గొడవ చేసి ఈ ఎలక్షన్ ఆపాలనే, కౌంటింగ్ ఆపాలనే దురుద్దేశంతో అయితే ఉన్నట్టు క్లియర్గా కనపడతా ఉంది. నిజం ఏంటంటే ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో కొంతమంది దుష్టశక్తులు వాళ్ళు బాక్స్ బ్యాలెట్ పేపర్లు సిఐ గారి ముందే సమక్షంలోనే మొత్తం మూకుమ్మడి దాడి చేసి చింపుకొని ఎలక్షన్ ఆఫీసర్లు ఇద్దరిని కొట్టి మళ్ళీ ఏజెంట్లను కూడా గాయపరిచి వాళ్ళు దాడి చేయడం జరిగింది. తక్షణమే నేను ఏమంటున్నానంటే ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి చేతులెత్తి మొక్కుతున్నా. మా తిమ్మాపురంలో అరాచకాలు
పెరిగిపోతున్నాయి సార్. మీరు తక్షణమే మా ఊరిని, మా ప్రజల్ని, మా రైతులను అందరూ కూడా మీరు కాపాడాలని కోరుకుంటున్నాం. తక్షణమే మాకు ఎన్నికల కౌంటింగ్ జరగాలి. ఓటమి గెలుపు 2 స్వీకరించడానికి ఉన్నాం. దయచేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. మీ అందరికీ మా గ్రామ ప్రజల తరఫున చేతులెత్తి మొక్కుతున్నాం. తక్షణమే ఎన్నికల కౌంటింగ్ జరగాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు సాయంత్రం దాకా ఇప్పుడు మీరు వస్తున్నట్టు ఉంది. వాళ్ళు అక్కడనే ఉన్నారు. వాస్తవం మధ్యాహ్నం గొడవ చేసిర్రు, కొట్టిర్రు కూడా. అయినా మేము ఇటువైపు నుంచి ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పుడు లెక్క పెట్టుకోవడానికి కూడా ప్రశాంత వాతావరణం ఉంది. కానీ కాలయాపన చేసి 3, 4 అయిన తర్వాత ఇప్పుడు ఇందాక జరిగిన దాని గొడవకు మేము దానివల్ల మేము ఇదేదో జరుగుతుందని చెప్పి వాయిదేసే అవకాశం ఉందని మాకు స్పష్టంగా అర్థమవుతుంది. మేము కూడా అదే అనుకుంటున్నాం. రిటైర్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పిఎస్సిఎస్ మండల కాళీవరం. అయితే ఇప్పుడు ఎట్లా ఈ ప్రొసీజర్ రేపు ఒక రోజే ఉంది, మరి మీరు వాయిదా వేస్తే ఎట్లా? మళ్ళీ టైం నెక్స్ట్ డేట్ ఇస్తాము. ఆ డేట్ రావాలి, ఆ బాక్స్ రావాలి, వాళ్ళ ముందు కౌంటింగ్ చేయాలి. రామాపురం గ్రామంలో రైతుల ఆధ్వర్యంలో రైతులు నిర్వహించుకునే ఎలక్షన్లో పొలిటికల్ స్థానిక శాసనసభ్యులు మరియు స్థానిక నాయకులు కలిసి రైతులను కిడ్నాప్ చేయించడం, వాళ్ళని బెదిరించడం, ఊళ్ళో ఉన్న వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేయటం, ఆడవాళ్ళు మగ అనేది లేకుండా ఇళ్ళపై సర్చులు చేయటం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరగాల్సిన ఎన్నికల్ని రాజకీయ రంగు పులిమి ఈరోజు అది ఏ రకంగా అయినా ఓటమైనా గెలిపోయినా స్వాగతించాలనే ఉద్దేశంతో మేముంటే స్థానిక నాయకులు, స్థానిక ఎమ్మెల్యే దాంట్లో కూర్చున్న ఏజెంట్లపై దాడి చేయించడం, రిగ్గింగ్ చేసే ప్రయత్నాలు చేయటం, దాన్ని వ్యతిరేకించినందుకు అది గెలిపోయినా ఓటమైనా మేము స్వీకరించిన రెడీగా ఉన్నాం. ఆ కౌంటింగ్కు చేయడానికి భయపడి కౌంటింగ్ చేయడాన్ని ఆపేస్తున్నారు. దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారో, ఇది ఎంతవరకు కరెక్టు, రైతులను ఏ విధంగా ఇలా మోసం చేయడం మీకు ఇబ్బంది అనిపించట్లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకొని రైతుల కొరకు అది ఏదైనా ఓటమి గెలిపోయినా మార్చే ప్రయత్నాలు మీరు ఏదో లోపల చేసి దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేద్దాం రెడీగలేం. ఖచ్చితంగా ఏదైనా మేము ఇప్పటికైనా యాక్సెప్ట్ చేస్తాం. కౌంటింగ్ చేసి అది రాజకీయ విధానాలు లేకుండా స్థానిక ఎస్ఐ రాజకీయం చేసి ఇలా రాజకీయ తొత్తుగా తయారై ఈ వ్యవస్థను ఇక్కడ గ్రామంలో ఉద్రిక్తలకు దారితీస్తున్నాడు. ఖచ్చితంగా సీఐ మీద చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎమ్మటే కౌంటింగ్ కూడా జరిపించాలని పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. పాలకేంద్ర ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ వేయడం జరిగింది. అప్పుడు అధికార పార్టీ నాయకులు వచ్చి నామినేషన్ వేసేయడానికి వచ్చిన వ్యక్తులని, పోలింగ్ ఆఫీసర్లను కొట్టి పాలకేంద్ర ఎన్నికల్ని రద్దు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు తిమ్మపురం గ్రామంలో పాలకేంద్ర ఎన్నికలు జరగలేదు. దానికి డైరెక్టర్ అనేటోళ్ళు లేక ప్రజలకు, రైతులకు, పాలు పోసే రైతులకు ఈ బిల్లులు అనేది అందడం జరగలేదు. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. పాలు పోయడం జరుగుతుంది, బిల్లులు ఇవ్వట్లేరని నష్టపోతున్నారని ఉద్దేశంతో మన నోటిఫికేషన్ వేసిర్రు. రీసెంట్గా వేసిన తర్వాత పాలకేంద్ర ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతులందరినీ స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకొచ్చారు, మేమే డైరెక్టర్గా చేస్తాం అనేసి 10 మంది వ్యక్తులు ముందుకొచ్చి నామినేషన్ వేయడం జరిగింది. వాళ్ళు కూడా నామినేషన్ వేయడం జరిగిన తర్వాత ఇండ్ల మీద దాడులు చేసి వాళ్ళని దాచినాం, వీళ్ళని దాచిరు అని నైట్ పూట మహిళలు అది ఇది అని ఉండకుండా పోలీసులతోని ఇంట్లో సెర్చింగ్లకు వచ్చి కూడా చూసుకొని వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ ఈరోజు పోలింగ్ మొదలైంది. 9 గంటల ప్రాంతాల్లో పోలింగ్ మొదలైన తర్వాత 20 ఓట్లు సజావుగా జరిగిన తర్వాత అధికార పార్టీ నుంచి సిఐ గారు, ఎస్ఐ గారు లేరు. సిఐ గారు వచ్చిన పక్షంలో ఆయన దగ్గర నిలబడి ఆయన స్వయంగా బ్యాలెట్ బాక్సులు 3 వ్యక్తులు తీసుకొని వెళ్తుంటే చోద్యం చూసిర్రు సిఐ గారు. ఏ ఉద్దేశంతో రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి మీరు ప్రజల్ని కాపాడేటువంటి రక్షక వ్యవస్థ కూడా వాళ్ళకే కొమ్ము కాస్తుర్రు. ఇప్పుడు కొమ్ము కాసి అమాయకులైనటువంటి రైతులకు నిర్వహించుకునేటువంటి పాలకేంద్ర ఎన్నికల్ని ఏ విధంగా మీరు అణిచివేయాలని చూస్తుర్రు. ఇప్పుడు కౌంటింగ్ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా కౌంటింగ్ ఇంకా నడపట్లేరు. ఏ ఉద్దేశంతో నడపట్లేరు? 1.5 గంట దాటింది కౌంటింగ్ అయిపోయి కూడా. ఎంతగానో మీ బీఆర్ఎస్ నాయకులందరినీ ఇక్కడ బంధిస్తుర్రు, వస్తుర్రు, లాఠీచార్జ్ చేస్తామని బెదిరిస్తుర్రు. అవతల సైడ్ సీఏ గారు స్వయంగా ఉండి బ్యాలెట్ బాక్సులు తీసుకుపోయే వ్యక్తులు ప్రోత్సహించి మరీ పంపించారు. ఇవి వెంటనే మేము ఎస్పీ దగ్గర పోయి సీఏ గారి మీద కంప్లైంట్ చేయాలని నిర్ణయించుకున్నాం అందరం. సీఏ గారి ఆధ్వర్యంలో పక్కా అక్కడ నిలబడి కాంగ్రెస్ పక్కా ఏజెంట్ సీఐ గారు అంతే పక్కా. ఇప్పుడు మాకేం లేదు, ఎన్నికలు అయిపోయినాయి, కౌంటింగ్ జరగాలి. ఇప్పుడు తక్షణమే కౌంటింగ్ జరగట్లేదు.
ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ జరగాలి, రైతులకు అన్యాయం జరగొద్దు. కావాలంటే వాళ్ళకి చెప్పి ఇక్కడనే తిమ్మాపురం గ్రామం కాంగ్రెస్ వాళ్ళది అని చెప్పి అక్కడ పెట్టి వెళ్ళిపోమని రాజకీయ ఉద్దేశంతో, రాజకీయ రంగు బులుముకొని వీళ్ళ ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు పోలీసులను పెట్టుకొని. మా తిమ్మాపురం చరిత్ర లేదు ఇంతమంది పోలీసులు వచ్చి ఎన్నికలు నడవడం. ప్రతి ఒక్క ఎన్నిక కూడా ఏజెంట్లని లోపల కూర్చొని ఎన్నికలు నిర్వహించేటువంటి ఏజెంట్లను కొట్టడం. ఏంటి ఈ అరాచకాలు? ఏంది కాంగ్రెస్ పార్టీ యొక్క ఏంది అరాచకాలు? నచ్చవు ఇక్కడ జనాలకు. జనాల కోసం పనిచేయాల్సిన రక్షక వ్యవస్థ ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే గారి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సావేల్ గారి ఆదేశాల మేరకు సిఐ గారు కాంగ్రెస్ ఏజెంట్గా మాట్లాడుకొని వచ్చి ఇక్కడ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఎన్నిక నడవకుండా బ్యాలెట్ బాక్స్ ఎత్తుకోబోయి మేము మొత్తుకున్న తర్వాత అందరం ఖండించిన తర్వాత ఆ బాక్సులు తెచ్చిచ్చి ఆ తర్వాత ఎన్నిక నడిపిరు. ఎన్నిక అయిపోయి కూడా ఇప్పుడు 2 గంటలు కావస్తుంది. ఎందుకు కౌంటింగ్ జరపట్లేరు అంటే మీ ఉద్దేశం ఏంది? జరపరా? ఏకపక్షంగా చేయాలనుకుంటే ఎన్నికలు పెట్టొద్దు. ఎన్నికల నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చిర్రు? ఏమి చేయాలనుకున్నారు? రైతుల కోసం కదా మీరు నిర్వహించాలనుకుంది. రైతుల కోసం నిర్వహించాలనుకున్న దాన్ని మీరు ఇట్లా రాజకీయ ఉద్దేశంతో చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తుర్రు. మా పిల్లలు ఎవరు కూడా తలుచుకుంటే మా పిల్లలు ఉంటే మొత్తం ఎన్నికే నడవకపోవు కావద్దు, శాంతియుతంగా ఉండాలి. తిమ్మాపురం గ్రామం చరిత్రలో ఉంది. ఎందుకు కౌంటింగ్ వాళ్ళు ఏం లేదు సార్, సిఐ గారు మొత్తం వాళ్ళ ఏజెంట్ దగ్గరుండి బ్యాలెట్ బాక్సులు పక్కకు పంపించారు. వాళ్ళ పేర్లు కూడా చెప్తాం మేము. బ్యాలెట్ బాక్సులు ఓడిపోదాం, ఒక్క ఓటు కూడా రాదని తెలిపోయింది, ఓటమి ఖాయమని తెలిపింది. మేము ప్రజా తీర్పుకు సిద్ధంగా మేము ఉన్నాం. ఓటమినైనా మేము స్వీకరిస్తానికి ఉన్నాం, గెలుపునైనా స్వీకరిస్తానికి ఉన్నాం, ప్రజలకు న్యాయం చేయడానికి మేము ఉన్నాం. ఆ ఉద్దేశంతో మేము ఉన్నాం. కానీ సిఐ గారి దగ్గరుండి కొమ్ము కాస్తురు వాళ్ళకు. ఇది జగమెరిగిన సత్యం. మేము అందరం చూసినాం, వీడియోలు కూడా ఉన్నాయి. ఆయన గారు సహకరించి బ్యాలెట్ బాక్సులు పంపించినాయి. ఆ పక్కన మేము దాడి చేసిన వాళ్ళు వీళ్ళని మేము కంప్లైంట్ పెడితే వాళ్ళని తీసుకొచ్చుకొని కారు దగ్గర గుసుకొట్టుకుని పెళ్లి కొడుకుతో మాట్లాడతారు, ముచ్చట్లు అట్లా మాట్లాడి పంపిస్తుండు. అదే మా పిల్లలు కొంచెం ఇసుండే జరగకుండా లాఠీలు తీసి బెదిరిస్తారు. ఏందన్నట్టు ఇది ఉద్దేశం ఏంది? అంటే మీ రాజకీయం ఇది? మాకు కూడా చేయొచ్చు, రాజకీయాలు చేయం కదా. ప్రజల కోసం ఇది. పాల ఉత్పత్తిదారులకు, పాలు పోసే వాళ్ళకు, ఆ పాల బిల్లుల కోసం ఇది పోరాటం. రైతులు వచ్చిన వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిరు. మాకు వచ్చిన ప్రతి ఒక్క డైరెక్ట్ స్వచ్ఛందంగా వచ్చి నిలబడ్డోళ్ళు. మేము ఎత్తుకొచ్చిన వాళ్ళు కాదు, మీ లెక్క గుండాల లెక్క గుండా రాజకీయాలు చేయట్లే. మేము ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చిరు. మేము నిలబడతాం. పాల బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నాం, ఇంట్లోకి వెళ్ళినట్లే. మేము బతికేదే పాలు, బర్ల పాల మీద అని వచ్చిన రైతులు ప్రతి ఒక్కరు.